కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హీట్ పుట్టిస్తుంది. వరుస వివాదాలతో పార్టీని ఇరుకున పెడుతున్న మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మల్లన్నకు షోకస్ నోటీస్ జారీ చేసింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే నివేదికను మల్లన్న కాల్ చేయడాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ దీనిపై వివరణివ్వాలని పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మల్లన్న చేస్తున్న కామెంట్లపై పలువురు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ పేర్కొంటున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా మల్లన్న వ్యవహారంపై సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం హోరెత్తుతుంది. అలా ఇలా కాదు, అగ్గి రాజేసినట్లే కనపడుతుంది. బీసీల సంఖ్య ఎంతో తేల్చేస్తామంటూ అధికార కాంగ్రెస్ సర్వే చేపడితే స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతుంది. బీసీ సంఘం నేత కృష్ణయ్యను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసి ఆ వర్గానికి మేము పెద్దపీట వేస్తామని చాటే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇలా ప్రధాన పార్టీలు బీసీ మంత్రం పఠిస్తున్న వేళ తెలంగాణలో తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. బీసీల విషయంలో తాము ఒకడుగు ముందుకే ఉండాలని ఊబలాట పడిన కాంగ్రెస్ పార్టీకి కులగణన సర్వే నివేదికను విడుదల రోజే ఊహించని షాక్ తగిలింది. బీసీల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలకు తామేం తీసిపోమన్నట్లుగా దూకుడు మీదన్న హస్తం పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరుతో హతావిధి అన్నట్లుగా తల కొట్టుకుంటోంది. కులగణన చేసి చరిత్ర సృష్టించామని పార్టీ చెబుతుంటే దాన్ని చెత్తపుట్టులో వేయాలంటూ మల్లన్న వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది. బీసీ సర్వే నివేదిక ప్రతులకు నిప్పు పెట్టడము అధికార కాంగ్రెస్ను కుదిపేసింది. అందుకే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు షోకస్ నోటీసులు జారీ చేసింది. బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఇతర వర్గాలతోనూ అంతే ఆదరణతో వ్యవహరించాలని భావిస్తుంది. అయితే ఇటీవలే బీసీ వర్గాలు నిర్వహించిన యుద్ధవేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పాల్గొన్న తీన్మార్ మల్లన్న రెడ్లు వెలమలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తన వర్గం గొప్పదని చెప్పుకోవడానికి అవతలి వర్గాలని కించపరిచేలా మాట్లాడడం కరెక్టు కాదన్న చిన్న సెన్స్ను ఆయన మిస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ అటు ఇటు తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన రెండు వర్గాలను తీవ్ర పదాజలంతో దూషించడం రచ్చకు దారితీసింది. ఇప్పటికే సొంత పార్టీలో ఆయా వర్గాల నాయకులు మల్లన్నపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రభుత్వంలో మంత్రుల నుంచి ఎమ్మెల్యేగా దాకా మల్లన్న తీరును తప్పుపడుతున్నారు. లేరు ఆచితూచి మాట్లాడాలని పొన్నమంటే మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని అందుకు తమకు బాధగా ఉందన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లో మాట్లాడాలన్నారు. కులగణన సర్వే సరిగా లేదని మల్లన్న మాట్లాడడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పారు. కులగణనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ నివేదికల మీద మాట్లాడాలే కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం వాటిని కాల్చేయడం మంచిది కాదు అని హితవు పలికారు. ఆయన ఏ పార్టీ వారో తేల్చుకోవాలని మంత్రి సీతక్క చురకలంటించారు.